ఒక టీవీ ఛానల్ ఎడిటర్ని, పేపర్ ఎడిటర్ని, ఒక టెంపుల్ కట్టించాను 25 లక్షలు పెట్టి. దాంతోపాటు గోశాల మెయింటైన్ చేస్తున్నాను. ఇది కాకుండా మళ్ళా జిల్లా అధ్యక్షుడిగా నిన్నటి వరకు నేను కొనసాగాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి నేను తప్పుకున్నాను. ఎందుకు తప్పుకున్నానంటే దానికి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది గత వారం నుంచి గత ఈ కార్యవర్గం ఏం చేసింది, ఈ కార్యవర్గం ఏమి చేయలేదు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. నేను ఈరోజు ఈ సభాపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికార పార్టీలో ఉన్నప్పుడు దాదాపు అందరినీ ఏకతాటిగా నడిపించి ఒక పార్టీకి మనము ఓటు వేస్తే డెఫినెట్గా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన కులానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే దాదాపు ఆ పల్స్, ప్రజల యొక్క పల్స్ని కానీ రాజకీయ నాయకుల పల్స్ని కానీ బేరీజు వేసేది ఒక ప్రెస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నేను దాదాపు 4 months బ్యాకే చెప్పాను. ఏం చెప్పానంటే రేపు అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, డెఫినెట్గా టీడీపీకి మనం చేస్తే మనం దాదాపు వాళ్ళ అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే అందరూ దాదాపు 95% మన వడ్డర్లందరూ టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ టౌన్లో. అది వాళ్ళందరినీ ఏకతాటిపై నడిపించి టీడీపీకి సంబంధించి రాజరాజేశ్వరి కళ్యాణ మంటపంలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేశాం. ఆ బహిరంగ సభకు సంబంధించి ఎన్నడూ జరగని విధంగా దాదాపు 4000 మందితో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ ఆత్మీయ సమావేశంలో దాదాపు టీడీపీ గెలిస్తే 3 కార్పొరేటర్లను టౌన్లో మనకి ఇస్తామని చెప్పినటువంటి శ్రీనివాసులరెడ్డి దగ్గర నుంచి మనం ప్రామిస్ తీసుకున్నాం. అదేవిధంగా మీరు చూసే ఉంటారు, ఈరోజు మైనింగ్ సంబంధించి 15% రిజర్వేషన్ మనకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రతిపాదన చేసింది. రేపు కేబినెట్ సమావేశంలో దానికి జీవో విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఏ సమస్యలు వచ్చినా కానీ పోలీస్ స్టేషన్లకు సంబంధించి కానీ ఇంకోటి సంబంధించి కానీ మన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా మేము రెస్పాన్స్ అవుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఒక సబ్ జైలుకి సంబంధించి ఒక వ్యక్తి 70 లక్షల రూపాయలు ప్రాపర్టీకి సంబంధించి వేరే వాళ్ళు వచ్చి దొంగతనంగా రాయించుకుంటే అతనికి సంబంధించి ఎస్పీతో మాట్లాడి అతనికి న్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. కానీ ఇలా ఈ విత్తిన 16 నెలల్లో ఎంతో మందికి చేయూతనిచ్చాం. ప్రతి ఒక్కరికి ఎవరైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా డిపార్ట్మెంట్లు కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కానీ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళకి అండదండగా నిలిచాం. ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మీరు ఇంతకుముందే మీకు చెప్పా, ఈడ ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలు వారికి సంబంధించి ఈ రోజు దాదాపు గతంలో ఒక 2 వారాల కిందట ఇప్పుడున్నటువంటి కార్యవర్గాన్ని డిస్మిస్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ నిర్ణయాన్ని దాదాపు అందరూ వ్యతిరేకించి అది అన్యాయం, ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరినీ పిలిపించాలా, అందరి సమక్షంలో దాదాపు కార్యవర్గాన్ని ఒకవేళ డిస్మిస్ చేయాలన్నా తీసేయాలన్నా కార్యవర్గానికి సంబంధించి అందరికీ హక్కు ఉంది, ఒకరిద్దరికి మాత్రం హక్కు లేదని చెప్పి అందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో ఖండించారు. అలాంటి నిర్ణయానికి సంబంధించి మనం ఈ రోజు దాదాపు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి 3-4 డిసైడ్ చేయడం కాదు, మొత్తం దాదాపు జిల్లాలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి వడ్డరికి ఇందులో హక్కు ఉంది, ఇందులో భాగం ఉంది, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో అందరూ చెప్పిన తర్వాత అందరి నిర్ణయాల మేరకు ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కి సంబంధించి నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, నేను అధ్యక్షుడిగా నేను తప్పుకుంటున్నాను. ఎందుకంటే 100 మంది బాగా చేశారని చెప్పి ఒక వ్యక్తి బాగా చేయలేదని అన్నా కానీ అది నేను అవమానంగా భావిస్తా. అందుకని ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా, ఎందుకు ఈ అధ్యక్ష పదవికి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి మనం చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతోనే నేను గతంలో ఈ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ ఎవరైతే మంచి వ్యక్తి ఈ కులాన్ని ఏకతాటిపై నడిపించి మంచి భవిష్యత్తు వాళ్ళకి కల్పించి ప్రజల్లో మనం ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటామో
కలిసిమెలిసి ఉన్నప్పుడే, మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఐకమత్యం కోల్పోతే మనం ఏమీ సాధించలేము. ఇదే విషయాన్ని గత వారం రోజులుగా మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ ఏకతాటిపై నడవండి, ఏకతాటిపై నడిస్తే మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వినలేదు. కానీ ఇన్నా వినకపోయినా రేపు దాదాపు ఈ ఒడ్డెర్లకు సంబంధించి భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఆ ఒడ్డెర్లకు సంబంధించి భవిష్యత్తు మీద మనము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి దాన్ని తుడిపేయడానికి కానీ వారిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎవరికి అధికారం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వడ్డెరలకు సంబంధించి ఐకమత్యంగా మెలిగి ప్రతి ఒక్కటి ఏదైనా ఐకమత్యం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టిగా ఈ అధ్యక్షుల ఎన్నికలకు సంబంధించి మంచి అధ్యక్షుడు ఎవరో నిర్ణయించి దానికి సంబంధించి వారి ఎన్నిక అయిన తర్వాత మీరందరూ ఒక ప్రోగ్రామ్ అన్నది పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ కు ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఖచ్చితంగా మనము ఏదైనా కానీ విజయం సాధించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నా. డెఫినెట్ గా రాబోయే కాలంలో మనకి అన్ని మంచి రోజులు ఉన్నాయి. నా మాట ఏనండి, ఖచ్చితంగా మనం ఐకమత్యంతో ఎప్పుడైతే ఉంటామో మనం అన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలో మేము అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కొత్త వేరే కార్యవర్గం ఉన్నదని చెప్పాను కదా, ఆ కార్యవర్గాన్ని కూడా కలుపుకొని అన్ని కార్యవర్గాలు ఒకటిగా కలిసి పనిచేయడానికి కూడా మేము ఎప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనకి రెండు వర్గాలు ఉండకూడదు, అంటే ఒకే వర్గం ఉండాలి, ఒకే కులం ఉండాలి, ఒకే కుల సంఘం ఉండాలి. ఆ కుల సంఘం ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వాళ్ళు వచ్చి అందరం కలిసి పనిచేస్తామంటే ఎప్పుడు వీళ్ళు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే పార్టీలకు అతీతంగా మనం కుల సంఘం పనిచేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు బయట చేసుకోవచ్చు. కానీ ఏ పార్టీలో ఏ నాయకుడు ఉన్నా గానీ కులం కోసం పనిచేయాలనేది ఒకటే ధ్యేయం. ఏ పార్టీలో ఎంత సమర్థవంతమైన నాయకుడు ఉన్నా ఈ కులానికి వచ్చి ఆ కులంలో ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని పేర్లెత్తి చూపించకుండా నీకునే సమర్థత, నీకుండే వ్యక్తిత్వం, నీ పార్టీకి ఉండే బలోపేతాన్ని మన కులంలో నాయకుడికి కానీ ఒక కార్యకర్త కానీ ఎవరికి అన్యాయం జరిగినా దానికి పని చేయాలా అనే దానే మన యొక్క సంకల్పం. కాబట్టి ఈ పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఈ ఒడ్డెర సంఘం అనేది మొదటి పాయింట్. ఏ పార్టీలైనా ఉండు, ఎక్కడ అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి మన వాళ్ళకి ఎప్పుడైనా చిన్న చూపు చూసినా అధికారుల నుంచి మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన హక్కులను కానీ ఎవరైతే ఎండగడతారో అటువంటి వాటిపైన పోరాటం చేసేవాడే నిజమైన నాయకుడు. అది ఏ పార్టీలో ఉన్న నాయకుడు. కానీ మనం ఆ పార్టీలో ఏ పార్టీ ఉన్నా ఆ నాయకుల కోసం మనం అందరం కృషి చేస్తాం, పనిచేస్తాం. కాబట్టి పార్టీలకు అతీతంగా మాట్లాడతాం, పార్టీలకు మనకు సంబంధం లేదు. పోతే ఎవరు పాపకుండా మందిని 2 ఫ్యాక్టరీలు తెచ్చుకొని తోడు మనం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం. మన జెడ్పీటీసీ బాలయ్య గారు మాట్లాడతారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఒడ్డెర ఆత్మీయ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఒడ్డెర కులంలో ఐకమత్యం లేదు, అందరూ 2-3గా చీలిపోయి ఎవరి కొద్దీ వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదాని ముఖ్య ఉద్దేశం ఈరోజు మన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మన ఒడ్డెర కుల పెద్దలను అధ్యక్షులను ఎన్నుకుంటారు, దానికి తోడు అందరు నిర్ణయం తీసుకుని ఎన్నుకుంటారు. ఏకపక్ష నిర్ణయంతో మనం ఎన్నుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మన కులం తరపున గానీ ఇంకోటి గానీ ఏదైనా కూడా మనం డెవలప్ అయ్యేదానికి మనం ట్రై చేయాలి. ఫస్ట్ ఆర్థికంగా రాజకీయంగా మనం డెవలప్ కావాలి ఫస్ట్. అప్పుడు కూడా మనకు ఎక్కువ గౌరవం పెరుగుతుంది. దాని తర్వాత కూడా మనము ప్రతి ఒక్క మన కులంలోనే ఉండకుండా మనం అందరితో స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలగాలి. మన మీదకి ఎవరైనా దౌర్జన్యంగా వచ్చే సహించకూడదు, అందరూ ఒకటి కావాలి. అన్న చెప్పినట్టు దౌర్జన్యంగా వచ్చి వదిలిపెట్టకూడదు. ఎప్పుడు మనం కూడా ఎవరి మీదకి దౌర్జన్యంగా పోకూడదు. ఫస్ట్ మనం అన్యాయం చేస్తే అవతల కూడా అన్యాయం చేస్తాడు. మన ఒడ్డెర కులంలో అందరూ ఐకమత్యంగా ఉండి ఏకపక్ష నిర్ణయం తీసుకొని పెద్దలు చెప్పినట్లుగా పెద్దలకు సహకరించి అందరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా మన కులం కోసం పోరాడాలని ఒక పార్టీని సంబంధం లేదు. ఏ రాజకీయంలోనే కూడా మన వ్యక్తుల కోసం పోరాడండి. ఆ పార్టీ వాడులే మనకు సంబంధం లేని వాడు తెలుగుదేశంలే వీడు వైసీపీలే అనుకోకూడదు. ఎప్పుడు అందరూ ఒకటే మనకు.
న్యాయం ఉంటే వాని కోసం పోరాడండి. అన్యాయం కోసం ఎవరైనా సరే వద్దు, న్యాయం ఉండే వాని కోసం పోరాడండి ఫస్ట్. జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. మన కడప జిల్లా వడ్డెర సంఘం కుల బంధువులందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏమంటే, నేను కరెక్ట్ గా చెప్తా. నేను మొద్దునోరే. నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా. కుల రాజకీయం అంటే, కులం అంటే మన వాళ్ళు ఎవరు పెట్టినా నేను వస్తా. కడప నుంచి 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నా నేను కడపకు. ఏ పార్టీలో ఉన్నా మనకు అన్యాయం జరిగిందంటే, నాకు బాలయ్య చెప్పినాడు, ఆ విధంగా పోతే ఎప్పుడైనా కూడా మన కులం అనేది నీతి నిజాయితీ నిలబడుతుంది. మనం వాడు కొట్టినారులే, ఆ రెడ్డి వచ్చి కొట్టాడంటే మంచి పని చేసినావులే, అవి పోవాలా. అవి పోయి మనకు అన్యాయం జరిగింది అందరు వచ్చి ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఎందుకంటే మేము మండలంలో ఉంటాం. మండలంలో నేను ప్రత్యక్ష రాజకీయాలు, మన కుల సంఘాలు మీరు రాండి, నేనేం పిలిచాను. నా ప్రత్యక్ష రాజకీయాలు నేను డైరెక్ట్ రాజకీయాలలో ఉంటా. కానీ నాకు పెద్దలు కడపలో బాలకొండ అయితేనేమి, రామచంద్ర అయితేనేమి, మళ్ళీ జానకిరామ అయితేనేమి, నాగేశ్వరం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినారు. నేను కూడా వాళ్ళకి ఎప్పుడు ఎల్లవేళ సపోర్ట్ చేసినా. నేను ముందు నుంచి చూస్తే 4 జీపులు 5 జీపులు జనాలు వేసుకుని వస్తాను. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తా. కాకపోతే మీరందరూ కడపలో బాగుంటే మాకు తాలూకాలలో మేమందరం బాగుంటామని మా అభిప్రాయం అన్నమాట. మేము డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నాం. మాకు ఎమ్మెల్యేనే డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, వాళ్ళతో మేము మాట్లాడతాం. అది కాదు, మన కులాలలో మనం అందరం ఒకటే. కాబట్టి మీరందరూ కడపలో అందరూ కలిసి ఐకమత్యంగా బాగుంటది. అది నా అభిప్రాయం అయితే అది చెప్పేది. కాకపోతే కడపలో నేను చెప్పబోయేది, మళ్ళీ నాకు ఎవరైనా కూడా అందరూ ఒకటే సమానమే. నాకు తెలిసి కడపలో బాలకొండ నేను ఇండియా నుంచి చూస్తున్నా, నేను అందరినీ చూసినా, ఆయన కూడా చూస్తున్నా. ఆయనని పెట్టుకుంటేనే, అధ్యక్షునిగా ఎన్నుకుంటేనే బాగుంటుంది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే పోతాడు, నిలబడతాడు, దేనికైనా కానీ అండగా నిలబడతాడు. అలాంటి వ్యక్తిని మనం పెట్టుకోవాలా. కాబట్టి నేను ఓపెన్ హార్ట్ గా చెప్తా. నేను వాళ్ళకు ఇలా చెప్పేదేం, నేను ఎవరు తొత్తును కాదు. నేను చెప్తున్నా అన్నమాట, పెడితే బాగుంటుందని చెప్తున్నా. కుల సంఘానికి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన పెద్దలు సింధు గారికి ధన్యవాదాలు. ఒకటే ఉద్దేశం, ఎవరు అధ్యక్షులు ఉండే కానీ ఇంతకుముందు గతంలో బాలయ్య అంగడి ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత రకరకాలు మార్చినారు. ఎన్ని రకాలు మార్చినారంటే అన్ని రకాలుగా మార్చినారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారో అంత కులం అన్నాక అందరూ కలిసి చేసుకోవడం ఏం చేసినా కానీ ఒక పట్టుదలగా ఆ మాదిరి ఇప్పుడు ఒక్కరు లేరు. ఇప్పుడు ఎంతమంది మాట అర్థం కాలేదు. దగ్గర ఇప్పుడు నాకు 40 ఏళ్ళు చూసానా. వెంకటాద్రి బాలయ్య ఉన్నప్పటి నుంచి దీంతో నేను బాగుండా. బెంగళూరు, హైదరాబాదు, పనదులు పోయిచ్చినాం. ఇంతవరకు అట్ట కలిసి చేసుకొని కడపలో ఇప్పుడు మామ చెప్తాడు. ఇంకొక ఆయన ఊరు అనకానపడి, మరి ఎందుకో ఇల్లు ఆయన ఒక ఆయన లింగమూర్తి, మళ్ళీ ఎందుకు చేస్తాడో ఇది అర్థం కావడం. అంత కలిసి కట్టి చేసుకుంటే గినా ఒక సంఘం అనేది ఒక స్ట్రాంగ్ గా ఉంటది. ఆ మాదిరి కుమ్రాన్ని మా కోరిక. ఇప్పుడు 40-50 ఏళ్ళ రాజకీయ చరిత్ర మాది. 50 ఏళ్ళు పొద్దుట టౌన్ పడ్డా. ఎవరికేం కావాలో నా శక్తి చేసిన ఒక్కరికి జరిగినాక ముద్దునూరు కానీ, కమలాపురం కానీ, కడప కానీ, రాయచోటి కానీ, ఏదో కానీ పనులు జరిగిందంటే అని ఎదుర్కోవడానికి పోయి అతడు ఎంతో నాయకుడు కానీ అట్లా సత్తా ఉండాలా. అట్లా సత్తా అన్నప్పుడే ఒక నాయకుడు అవుతాడు. ఆ మాదిరి ఇప్పుడు ఎవరున్నా కానీ, ఈ మంచి కానీ ఆ మంచి ఎవరున్నా కానీ వాళ్ళు నేను మీటింగ్ పెట్టినారు. కనీసం కొంతమంది చెప్పలే. జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాకల్లా ప్రతి కాన్స్టిట్యూషన్ చెప్పాలా. అది పద్ధతి ఎవరికైనా కానీ అది లేదు. ఇప్పుడు ఎంతమంది మారినారో అది అర్థం కావడంలే. ఎందుకు మారుతారు ఏమని అందరూ కూర్చొని ఒక పద్ధతి చేసుకుంటే బాగుంటది. రకరకాలు రాకుండా వడ్డేళ్ళు అంతా జిల్లా అంతా ఏకం కావాలా. అది పట్టుదల. పార్టీలకు అతీతంగా మన ఐక్యత సాడాలంటే ఒకరే అందరి నుంచి ఒక మాట మీద ఉండాలా. ఇప్పుడు ఎవరు చైర్మన్గా ఎన్నుకున్నా కూడా ఒక 2 ఏళ్ల పరిమితి ఇవ్వాలా. ఆ 2 ఏళ్ల పరిమితిలో వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ పాలన కానివ్వండి, ప్రతి మండలంలో నుంచి కూడా సభ్యుల ద్వారా వాళ్ళకి ఏం లోటుపాట్లు ఉన్నాయి తెలుసుకొని చేయగలిగిన వాడే నాయకుడు అవుతాడు. పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు. కానీ మన వడ్డెర కులం అనేది ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉన్నారు. మీరు పైకి రావాలంటే ఏ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని పోవాలి. మనం ఎదగాలంటే ఎవరైనా కానీ వాళ్ళు మన రైల్కి తెచ్చుకోవాలి. ఆ రూట్లో నడచాలని చెప్పి దేశంలోనే ఉన్నాను. హోంశాంతి నగర్ కార్పొరేటర్ గా పోటీ చేశాను. మన వాళ్ళందరినీ పిలిచి మన కులస్తులందరూ చేస్తే వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర పోయి డబ్బు తీసుకొని అబ్బా వానికి చేయాల్సిందే అని అందరు కొందరు ఉన్నారు శత్రులు. మన కులంలో ఒకరికొకరి చూస్తే అసూయ అనేది పెద్దగా ఉంది. ఈ అసూయను పోగొట్టుకొని మన జీవితాన్ని ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలని అందరికీ మనవి చేస్తూ నమస్కారం పెడుతున్నాం.
మనవాడు పైన ఉంటే గన ఖచ్చితంగా మనకు మేలు జరుగుతుందనే గుణం మనలో అలవర్చుకుంటే మనం సక్సెస్ సాధించినట్టే. ప్రతి ఒక్కరూ మన సంఘాలు ఒక గ్రామం నుంచి, మండలం నుంచి, తాలూకా నుంచి, నియోజకవర్గం నుంచి, కడప నుంచి, జిల్లా వైడ్ మన సంఘములో మన ఓటర్ శాతం ఎంత ఉంది, మన సత్తా ఎంత ఉంది చాటి చెప్పినప్పుడే మన నాయకులు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర మనం పోవాల్సిన అవసరం లేదు. అదొకటి. ఎలక్షన్ మూమెంట్లలో మనము వాళ్ళు ప్రలోభ పెట్టే డబ్బుకు గాని మందుకు గాని ఏ దానికి లోపడకుండా మనం ఖచ్చితంగా మన ఓటు నిర్భయంగా మన వాడికి వేసుకున్నప్పుడే మనము సక్సెస్ సాధించినట్టు. కానీ ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ కాలం నుంచి మన ఒడ్డెన ఓబున లాంటి నాయకుడు ఆ రోజుల్లోనే తయారైనాడంటే మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, మనకు కంప్యూటర్ వైడ్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, రవాణా శాతం పెరిగింది. మనం ఎక్కడికైనా గంటలో కానీ 2 గంటల్లో కానీ చేరుకోగలిగే విధానం మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఎంత సక్సెస్ సాధించవచ్చు. కానీ అలాంటప్పుడు అలాంటి యోధులే మన కులానికి పనిచేసినప్పుడు మనం ఇప్పుడు ఎందుకు పని చేయకూడదు? అది పెద్దవారు సూచనలు తీసుకొని మనం ఇప్పుడు అందరూ చదువుకున్నాం, అందరం అంతో బాగా ఉండాం, కొంచెం మెచ్యూరిటీ నాలెడ్జ్ తో మనం పని చేయగలిగితే మనము రాష్ట్రంలోనే ఒక మంచి సక్సెస్ సాధించినట్టు మనం తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే తల వంచని తత్వం, తొక్కే కొద్దీ ఎక్కువ ఎదగాల అనేటువంటి తత్వం ఉండేటువంటి కమ్యూనిటీ. దానికి నిదర్శనం ఏంటంటే సూర్యునితో పోటీ పడి పొద్దు పుట్టక ముందుగానే పనికి వంగి పొద్దు కునికేంత వరకు చెమట చిందుతున్న, రక్తం వస్తాన్న, గాయాలైన కష్టపడే జాతి ఏదన్నా ఉంది అని అంటే అది ఈ కమ్యూనిటీని. ఇంత గొప్ప కమ్యూనిటీని ఈ భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల రాజులు గాని, ఈ దేశ ప్రజలు గాని, అప్పుడు ఉన్న సామాజిక వర్గాలు గాని మనమే రాజులుగా పరిపాలించిన సందర్భం కూడా. మీరు ఎవరినైనా చూసుకోండి, ఒక కమ్యూనిటీలో మన వాళ్ళు ఎవరైనా ఏదైనా గ్రామంలో ఉన్నారంటే ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా తాగుడుకు బానిసైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఒకరి ఇంటి దగ్గరికి పోయి యాచించరు. నాకు ఇది అని యాచించరు మిగతా వాళ్ళు. ఒక వర్గం ఉంది, కొంత బానిసైనటువంటి వర్గం ఉంది. ఇప్పుడిప్పుడే ఆ మరకలన్నీ తుడిపేస్తుంది వస్తున్నటువంటి యువత కావచ్చు, లేదా డిజిటల్ యుగంలో మార్పు కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, లేదా కసి కావచ్చు, ఎదగాలన్నటువంటి కసి కావచ్చు. సో ఆ మరకలన్నీ కూడా చిన్నగా పోతున్నాయి. 2006లో ఇక్కడ సమావేశం జరిగినప్పుడు మొత్తం అన్ని లుంగీలతోనూ, పాడుబడినటువంటి శాలవలతోనూ, అంటే టవాల్తోనూ, చినిగిన చెప్పులతోనూ హాజరైనటువంటి సందర్భం ఉంది. ఇదే హాల్లో కరెక్ట్ గా 20 ఏళ్ల కింద గాయాలతో హాజరైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మేము ఆ రోజు ఏడ్చినాం. కారణం ఏమంటే ఇటువంటి జాతికి మనకు ప్రాతినిధ్యం లేకపోవడం, వీళ్ళందరి శ్రమ మీదనే కదా మనందరం ఈ భూమి పైకి వచ్చినది. కనీసం ఇప్పుడన్నా నడిపించాలనేటువంటి కసి ఆర్తిరిగి. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఐకమత్యం అనేది మనల్ని నడిపిస్తుంది. చిన్న చీమలన్నీ కలిసి పెద్ద పామునైనా చుట్టేసి చంపేసిన సందర్భం మనందరం విన్నాం, చదివినాం, చూసాం. చిన్న గడ్డి పరకలన్నీ కలిసి పెద్ద ఏనుగునైనా కట్టేసి దాన్ని కదలకుండా చేసిన సందర్భాన్ని మనందరం చూసినాం, చదివినాం, విన్నాం, కథల రూపకంగా చెప్పుకుంటున్నాం. 4 ఎద్దులు కలిసి కుమ్మితే అది పులి గాని సింహం గాని పారిపోయి వాటి ఏటుకు అడవినే వదిలేసిన సందర్భాన్ని మనందరం విన్నాం, చూసినాం, చెప్పుకుంటున్నాం. కొంతమంది ఆ పోరాట యోధులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ హాల్లో ఆ 4 ఎద్దుల్లాగా కుమ్మి ఎవరైతే ఈ జాతిని ఇబ్బంది పెడుతున్నారో ఎదురొడ్డిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి ఈ మెరికల్ లాంటి ఈ కమిటీలో మంచి వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్లాలనేది ఒక సూచనగా నేను మీ అందరికి తెలియజేస్తూ, ఇచ్చరాకులాగా పడిపోయింది. ఒకప్పుడు వీళ్ళందరూ నడిపినారు వాళ్ళందరికి కూడా ఈ వేదిక ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సో అందరూ మీ కుడి చేయి తీసుకోండి, ఒకసారి నుంచే కాకుండా అందరినీ ఒక ఏళ్ళు తీయండి, ఒక ఏళ్ళతో కొట్టండి, అందరూ కొట్టండి. దీన్ని 2 ఏళ్ళు చేయండి, నెక్స్ట్ 3 ఏళ్ళు చేయండి, 4 చేయండి, 5 చేయండి. ఇది మీలో మీకు తెలియకుండా ఉండే శక్తి. నువ్వు ఒక్కనిగా ఉంటే నీ శబ్దం ఎవడు వినడు, పోరా పుచ్చుకరే అంటాడు. ఇద్దరైతే ఏందో ఆడ జరుగుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ముగ్గురైనారైతే ఒరే లేదో కొంపలకి ఎసురు పెడతానారని సమాజము ఒకసారి చూస్తుంది మీ సైడ్. 4 అయినారంటే అమ్మో ఇంకా పవర్ అంతా వచ్చేసింది రే వీళ్ళ చేతిలోకి అనేది. 5 మంది అయినారనుకోండి, ఆ సమాజమే మీ వైపు చూసి మీకు బానిస అవుతుంది. అటువంటి నాయకులు రావాలి. 5 మందిని కలపలేనటువంటి నాయకుడు, 5 మంది ఐడియాలను ఒక చోటుకు చేర్చలేనటువంటి నాయకుడు సక్సెస్ కాలేడు. ఇక్కడికి వచ్చిన కడప జిల్లా ఒడ్డెర్ల సమావేశానికి కుల బంధువులకు అందరికీ నమస్కారం. ముందుగా గతంలో పోల్చుకుంటే ఈసారి మన ఒడ్డెర కులం బంధువులందరూ ఏకతాటిగా
వచ్చి అందరినీ ఈసారి జరగబోయే మన ఒడ్డెర కుల బంధువులందరూ ఒక ఏకదానికి రావాల్సిందిగా కోరుచు, అలాగే గతంలో పోల్చుకుంటే ఈసారి మన ఒడ్డెర కులస్తులందరి మీద చాలా దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర మన గాలివీడు అయితేనేమి, ఇలాగే ఒంటిమిట్ట, కదిరి, అనంతపురము, ధర్మవరము ఇట్లా ప్రాంతాలలో మన ఒడ్డెర కులస్తుల మీద దాడులు చేస్తున్నారు. హత్యలు కూడా చేసినారు. నేరస్తుల్ని కూడా తప్పుదారి పట్టించేసి వాళ్ళని రాజకీయ ప్రకారంగా చేసి మన ఒడ్డెర కులస్తులందరినీ దాడులు చేసి చంపేసి వాళ్ళని మూసిపెట్టేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఒక మన ఒడ్డెర కులస్తుల మీద ఇంత జరగబోయే ముందుకు అందరికీ విన్నవించుకుంటే ఏమంటే మనం అందరం ఒకటిగా ఉండి ముందుకు సాగాలని చెప్పి ఇలాంటి దాడులు జరగకుండా చూసుకొని మన వైపు అయితే తప్పు చేయి మనం ఎవరు వాళ్ళు కావాల్సిగా రచ్చ పెట్టుకొని ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పి వాళ్ళని ఇంకా కించపరిచే విధంగా మాట్లాడేసి ఒక సేల్ కాడైతేనేమి, ఒక భూముల కాడైతేనేమి, రోడ్ల మీద అయితేనేమి అడ్డుకొని నియోజకరహితంగా దాడులు చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా మన కుల బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తూ సభకు 33 మండలాల నుండి వచ్చిన కుల బాంధవులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, ఈ రోజు అజెండా ఏమంటే నూతన కార్యవర్గానికి అదే విధంగా ఒక క్రమశిక్షణ కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరపడం జరిగినది. అదే విధంగా ఆ గవర్నమెంట్ ద్వారా మైండ్స్ సంబంధించిన జీవోలు మనం ఎక్కువగా తీసుకొని దాన్ని కూడా సపోర్ట్ చేసింది. అదే విధంగా ఎస్టీ సాధనకు గత కొద్ది సంవత్సరాల ముందు సత్యపాల కమిటీ అనే కమిటీని వేశారు. ఆ కమిటీ 2-3 జిల్లాలు సర్వే చేశారు. ఆ తర్వాత ఆగిపోయినది. ఆ కమిటీని కూడా పునరుద్ధరణ ఉద్దేశంతో ఈ కమిటీని వేయడం జరిగింది. కానీ నిన్న ఎలక్షన్ లో ఈ పార్టీకి కాదు, ఆ పార్టీకి కాదు, మన వాళ్ళు ఎక్కడున్నా చాలా కష్టపడి పార్టీకి పనిచేశారు. పార్టీకి పనిచేసింది ఎందుకనంటే నెక్స్ట్ జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో మరి యొక్క సీట్లు కొన్ని తెచ్చుకున్నాము ఈ పార్టీ ద్వారా గానీ ఆ పార్టీ ద్వారా గానీ అనే ఉద్దేశంతో కష్టపడ్డాము తప్ప లేదు వాళ్ళ మందుకో లేకపోతే ఇంకోటి డబ్బులకో కాదు కష్టపడింది. ఆ కష్టపడి దాని వల్లనే కొన్ని సంవత్సరాల నుండి మన కడప జిల్లాకు కనీసం స్టేట్ లెవెల్లో ఒక్క పదవి కూడా తీసుకోలేకపోయినాం. కానీ ఈ సంవత్సరం ఈ పార్టీ ఆ పార్టీ కాదు, కానీ స్టేట్ లెవెల్ ఈసారి పార్టీ ఒకటి డైరెక్టర్ పదవి ఇచ్చినారు. దానికి అందరం కూడా కృతజ్ఞతలు అవుతున్నాము. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క వ్యక్తి ఎదుగుతుంటే అప్పుడే నిమిషానికి లింక్ పెట్టేస్తారు. ఏ విధంగా తగ్గించాలా? అరౌండ్ 40-50% వరకే రైజింగ్, 100% రాదు. ఆ 100% రావాలంటే మళ్ళా 0కి రావాలా? సో గతంలో నేను ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు జిల్లా వైజ్ అంతా కమిటీ ఉంది. కానీ ఈ కమిటీలో ఉన్న కేవలం 3 వ్యక్తులు మాత్రమే, పేర్లొద్దు, ఆ 3 వ్యక్తులు మాత్రం బయటికి పోయేసి ఒక సంఘం పెట్టారు. ఇది కరెక్ట్ అయినా అందరూ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ గత కాలంలో ఉన్న సంఘాలు ముద్దునూరు ఉన్నారు, బద్వేలు ఉన్నారు, పొద్దుటూరు ఉన్నారు, ఆ తర్వాత ఏది మన చక్రాపేట ఉన్నారు, అలాగే వేంపల్లి ఉన్నారు, తర్వాత మైదుకూరు ఉన్నారు, భీమట ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా కేవలం 3 వ్యక్తులు బయటకు వేసి సంఘం పెట్టారు. ఇది కరెక్ట్ అయినా అని చెప్పి అందరు కూడా అడుగుతున్నారు. అంటే ప్రతి జిల్లా మండలాలు అవసరం లేదా? ప్రతి మండలాలు అవసరం లేదా? కేవలం ఒక వేరియాలో 3 వ్యక్తులు, ఆ 3 వ్యక్తులు కూడా పేర్లు చెప్పాలని చెప్తా, వద్దునంటే వద్దు. రైట్. ఇలా కాకుండా ఒక నూతన కమిటీని జిల్లా వైజ్ పిలిపించుకొని వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది. దీనికి నలుమూల నుండి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం, అలాగే మెయిన్ క్రమశిక్షణ సంఘం కావాలి. మనకి ఒక 6 కానీ లేకపోతే 8 మంది కానీ అందరూ పెద్దలు చెప్పినట్టు అందరూ చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా కొన్ని ఉన్నాయి, కానీ మనం ప్రతి చోట కూడా జస్ట్ 40-50% వరకే. అది ఎవరు చెప్తున్నారా ఏం చేస్తున్నారా అనేది వేరే విషయం. కానీ 50-40% వరకు మళ్ళా స్టాప్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా కంటిన్యూ కాకుండా అందరికి దయచేసి చెప్తున్నా, ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తూ ఆ క్రమశిక్షణ కమిటీ ప్రతి మండలం నుండి ఉంటారు. వాళ్ళు ఏ విధంగా చెప్పితే ఆ విధంగా ఈ సంఘం అనేది మూగవాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనము 2 విషయాలు గుర్తించాలి. ఎవరిని మనం ప్రశ్నించాలి, ఎవరితో మనం ఐకమత్యంగా ఉండాలి. మనం ప్రశ్నించాల్సింది ఎవరు? మనం ప్రశ్నించాల్సింది గవర్నమెంట్ ను ఏ విధంగా ప్రశ్నించాలి? అయ్యా, మా జనాభా ఇంత ఉంది జిల్లాలో, ఈ జనాభా ప్రాతిపదికన మాకు సర్పంచ్ టికెట్లు ఎందుకు ఇవ్వరు, ఎంపీటీసీ టికెట్లు ఎందుకు ఇవ్వరు, జెడ్పీటీసీ ఎందుకు ఇవ్వరు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టులు ఎందుకు ఇవ్వరు, డైరెక్టర్ పోస్టులు ఎందుకు ఇవ్వరు? అన్ని వర్గాలకు వచ్చినప్పుడు మా
వర్గంలో ఉండే వాటా ప్రకారంగా మాకు ఇవ్వండి, మనం కోరాలి. ఎవరిని కోరాలి? ప్రశ్నించాలి. అది ఏది ప్రశ్నించాలి? మనం ఐకమత్యంగా ఉంటేనే ప్రశ్నిస్తాం. మన సంఘానికి మద్దతు ఎవరు తెలుపుతారు? మన సంఘ నాయకులు తెలుపుతారు. అంటే మనము ఏ ఊర్లో అయితే ఉంటామో ఆ ఊరు ఆ మండల స్థాయిలో ఒక 100 మంది కానీ ఒక 200 మంది కానీ గ్రూప్ చేసుకునేసి మనం ధర్నాలు చేపడితే పలాని పాలనలో పలాని ఎంపీటీసీ టికెట్ మాకు రావాల్సినది వేరే వాళ్ళకు పోతుంది, మేము మంచిగా కాదు, మాకు రావాల్సిన వాట రాదా అంటే మేము ఇచ్చే బానిసలుగా ఉండాలా అని ఎందుకు అడగకూడదు? మీరు అలా అడగాలంటే ఐకమత్యం కావాలి. ఐకమత్యం కావాలంటే అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ రావాలంటే జిల్లా నుంచి ఎన్నుకోబడిన బాడీ అందరికి అవేర్నెస్ చేసి ప్రతి దానికి మాకు కావాలని చెప్పి జిల్లాలో సభ్యులు కోరాలి. అంటే అప్పుడు జిల్లా వాళ్ళని మనం ఎన్నుకునేటప్పుడు ఎన్నుకోవాలి. విద్య, ఆదాయ వనరులు ఆ వ్యక్తి చేయగలుగుతాడా లేదా, ఇవన్నీ అందరూ ఆలోచించి చేయాల్సిన భావం. ఏ ఒక్కరు ఉద్దేశంతో చేస్తే మళ్ళా ఒక 5 సంవత్సరాలు మనం వెనక్కి పడిపోతాం. దాదాపు మీరు ఏ ఒక్క సంఘం తెచ్చుకోండి, మనకి ఎంత గౌరవం ఉంది, మిగతా వాళ్ళకి ఎంత గౌరవం ఉంది, మన చరిత్ర ఏంటి, మనం ఎట్లా బతకాలా, మనకన్నా హీనంగా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారని ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇవన్నీ మన మనసులో మనం క్వశ్చన్ వేసుకుంటేనే ఆ భావాలు అనేది మన మైండ్కి వస్తే అప్పుడు ఐక్యం వస్తుంది. ఫస్ట్ మన బతికేంది, మనం ఎలా బతకాల్సిన ఎలా ఉన్నామనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి మైండ్ లో ఉండాలి. ఈ మైండ్ లోకి వస్తేనే ప్రతి ఒక్కరు ఐకమత్యం అవుతారు. ఈ రోజు ఈ సమావేశం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇందులో పెద్దలందరూ చాలా విషయాలు మీతో పంచుకున్నారు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోకుండా టైం వేస్ట్ కాకుండా ముఖ్యమైన సమాచారం మాత్రం మీకు తెలియజేసి సుదీర్ఘ వివరాలు తర్వాత తదుపరి సమావేశాల్లో మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన ఆంజనేయులు గారు చెప్పినట్టుగా మన కులస్తులకు ఆత్మవిశ్వాసం అయితే చాలా ఉంది. ఎవరితోనైనా ఎదుర్కోగలం అన్నటువంటి ఆత్మవిశ్వాసం చాలా ఉంది, కానీ ఆత్మాభిమానంతోనే అది లోపంగా ఉంది. మనకు ఆత్మ అభిమానం అనేది లోపంగా ఉంది. మనం ఎవరి కింద ఎవరి భిక్షం ఎత్తుకొని బతకడం లేదు. మనం అందరము ఎవరి శాయశక్తిలో ఎవరు పనులు చేసుకుని ఎవరి కష్టం పైన వాళ్ళు బతుకుతాం కదా. దాదాపు ఎవరు మనల్ని పోషించడం లేదు కదా. అలాంటప్పుడు ఒకరిని మనం ఎందుకు వారి కింద మనం ఉన్నామని చెప్పుకోవాలి. అదే మనకు ఆత్మాభిమానం లోపించడం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది మనకు. అసలు చరిత్రలోనే మన కులానికి చాలా చిన్న చూపు, చాలా అన్యాయం జరిగింది. చరిత్ర చూసుకుంటే 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు అనేది మనకు సాంఘిక శాస్త్రంలో చదువుకుంటున్నాం ఇప్పటికి కూడా మనం. కానీ అంతకంటే ముందుగానే బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మొట్టమొదటి మొనగాడు ఎవరయ్యా అంటే మన వడ్డే ఓబన్న గారు. కేవలం ఆయన వడ్డే కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన చరిత్రను తొక్కి పెట్టారు. అదే ఇంకొక వేరే కులానికి చెందిన వ్యక్తి అంటే ఈ పాటికి దేశ నాయకుడు అయి ఉండేవాడు ఆయన. కానీ ఆయన దురదృష్టవశాత్తు వడ్డే కులంలో పుట్టినాడు. అంత శక్తివంతమైన బ్రిటిష్ రాజ్యాన్ని ఒక్కడు కూడా నరసింహారెడ్డి గారు కూడా వెనకడుగు వేశారు. వారి పైకి మనం యుద్ధం చేయలేము, మన శక్తి చాలదు. నరసింహారెడ్డి గారికి బ్రిటిష్ గారికి ఎందుకు యుద్ధం మొదలైంది తెలుసా? నరసింహారెడ్డి గారు నాయన గారు బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు అప్పటికి ఒక ప్రాంతానికి నాయకులు. బ్రిటిష్ వారు మన దేశాన్ని అంతా కబలించినప్పుడు వాళ్ళ రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు మేము మీకు సరెండర్ అవుతాము, మాకు ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తారా అంటే అప్పుడు నెలకు 11 రూపాయలకు మాత్రమే వాళ్ళు బ్రిటిష్ వారికి సరెండర్ కావడం జరిగింది. నరసింహారెడ్డి గారు నాయన గారు ఉన్నంత వరకు కూడా బ్రిటిష్ వారు వారికి కప్పం రూపంలో చెల్లిస్తా ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత నరసింహారెడ్డి గారి హయాం వచ్చేతలకి ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు దాటవేయడం జరిగింది. ఇది గమనించినటువంటి నరసింహారెడ్డి గారు అటు ఇటు తేల్చుకోలేక బాధపడుతున్న సమయంలో ఆయనకు కుడిభుజంగా ఉన్నటువంటి మన ఓబన్న గారు, ఎందుకయ్యా నువ్వు బాధపడతావు, వాళ్ళని ముక్కు పిండిని వసూలు చేసుకొస్తాను, అది మన రైట్, వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ అని చెప్పి ఆయన ఒక్కడిగా ముందుకెళ్లి వాళ్ళతో పోరాటం చేసి సాధించుకొని వచ్చినటువంటి మొనగాడు మన ఓబన్న గారు. చాలా మంది ఈ పెద్దలంతా మనకు చెప్తా ఉన్నారు, మనం చేస్తా ఉన్నాం. కానీ ఇంత ప్రశాంతంగా ఎప్పుడు జరగలేదు. కాబట్టి మీ అందరికి ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనము కలసడమే చాలా అరుదు. దాదాపు నేను 10-12 ఏళ్ల నుంచి సారోలతో గానీ చాలా మందితో తిరుగుతా ఉన్నా. ఎప్పుడైనా పోయండి నేను ఒక్కనే. ఆ బ్యాచ్ లో చిన్న పిల్లడు ఎవడంటే నేను అనుకుంటా ఉండేవాడిని, నేను ఒక్కనేనా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా చెప్పింటారా అని. దాదాపు మనకు కులం అనే భావన చాలా మందిలో తక్కువగా ఉంది. ఎందుకుందంటే మనం చెప్పుకోలేకుండా 10 మందిలో. ఇప్పుడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది మీ పిల్లలకు చెప్పొచ్చినారు, ఎంతమంది మీ పిల్లలకు చెప్పొచ్చినారు చెప్పండి. కనీసం మన ఇంట్లో కానే కాదు, వీధిలోకి వచ్చి ప్రగల్భాలు పలకడం మాత్రం నెంబర్ 1 మనం. వాట్సాప్ వీరులం, సోషల్ మీడియాలో వీరులం. అక్కడ తప్పితే ఎక్కడ కూడా మనం చేసిన సందర్భాలే లేవు. ఇన్ని రోజుల నుంచి మాకు అవి రాలేదు ఇవి రాలేదు. ఎందుకు రావు? ఒక రూట్ వేలో మీరు ఎవరైనా మేధావుల దగ్గర నుండి కానీ, రాజకీయ దగ్గర నుండి, ఉద్యోగుల దగ్గర నుండి కానీ ఏం సలహా సూచనలు తీసుకొని మనం ప్రోగ్రాములు చేస్తామని చెప్పి మనం విజయాలు సాధిస్తాం? ఎప్పుడు సాధించలేము. ఎందుకంటే మన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఉండవు. ఎవరో ఒకరు చెప్పింటారు, అప్పట్లో వాడు చెప్తే మనం చేయాలన్నా, వానెంపటి మనం పోవాలన్నా, పోతే ఆడబా ఎవరైతే ముందుకు వస్తారో వాడిని ఆర్థికంగా నాశనం చేయాలా, లేదు వాడు అది ఏదైనా మనకు పార్టీ ఇస్తేనే తీసుకోవాలా. ఆ విధమైనటువంటి మైండ్ లో
ఫిక్స్ అయిపోయి ఇన్ని రోజులు కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు సంఘం అని మీరు ఆలోచించే వాళ్ళకి నేను ఒక్కటి చెప్తా ఉండా, ఇన్నేళ్ళు సోషల్ మీడియా కానీ సిస్టమిక్ అవేర్నెస్ కానీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లని కూడా సోషల్ అవేర్నెస్, సిస్టమిక్ అవేర్నెస్ వచ్చింది. మీరు ఏం చిన్న తప్పు చేసినా కూడా, ఏం ఒక్క రవ్వ కుయుక్తులు పనినా కూడా, మీరు ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోయే సందర్భం వచ్చింది. కాబట్టి ఎవరైనా కూడా ఈ సంఘంలో పనిచేయాలనుకున్నప్పుడు బాధ్యతగా, భయంగా, భవిష్యత్ యువకులకు గాని మన వడ్డెర జాతి బిడ్డలకు గాని భరోసాగా ఉండగలిగితే మాత్రమే సంఘాల్లోకి రాండి. లేదు ఏదో ఫోటోలు వేసుకోవాలా, పేపర్లో ప్రకటనలు ఇచ్చుకోవాలా, మళ్ళీ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వస్తా, లేదు ఎలక్షన్ టైంలో నేను వచ్చి రాజకీయాలు చేస్తా, ఏదైనా రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు ఎలక్షన్ టైంలో మాత్రమే చేసుకోండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అందరం అన్నదమ్ములం, బావా బామర్దులం అందరము అంతే. అది తప్పితే మన ఉద్దేశం వేరే పెట్టుకొని మేము ఆ పార్టీకి ఊడిగం చేస్తాం, ఈ పార్టీకి ఊడిగాలు మీరు చేసుకుంటే మీ పర్సనల్ గా చేసుకోండి. అది కులానికి మాత్రం రుద్దద్దండి ఎవరే గాని. అది ఎంతనో మీరు డబ్బులో ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు. అలాంటివన్నీ మనసులో పెట్టుకొని ఎవరైతే మీరైతే చేయగలుగుతారో వాళ్ళందరికీ మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అదే విధంగా యువతను కూడా మీరు భాగస్వామ్యం చేయాలి. చాలా వరకు పిల్లోళ్ళు వడ్డెర ఆత్మీయ సమావేశానికి కడప జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి కుల బంధువులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకంటే పెద్దవారైనటువంటి మామ, అన్నగారు, నాకంటే చిన్నవారైనటువంటి తమ్ముళ్ళు, బావగారు, మన కులంలో అందరము బంధుత్వం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరి బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది మన కుల బంధువులకు చెప్పేది, ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసడానికి ముఖ్య కారణం నేనే. ఎందుకంటే నేను కమలాపురం మండలం, నాది కమలాపురం మండలంలో 24 hours కడుపులో ఉంటాను. నేను పక్కనే ఇండస్ట్రీలో, కొప్పర్తి ఇండస్ట్రీలో ఫ్యాక్టరీ పెట్టి 24 hours కడుపులో ఉంటాను. ఏ కార్యక్రమం 21 నా వయసు 21 సంవత్సరాలు, 21 సంవత్సరం నుంచి ఏ కార్యక్రమం వడ్డెరా అని పేపర్లో చూస్తే చాలు వాళ్ళు పిలిచబోని చేసి కార్యక్రమాన్ని పాల్గొనేవాడిని నేను. అలాంటి వ్యక్తిని ఈ రోజు ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ నిన్న ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నన్ను పిలిస్తే నేను ఖండిస్తాను. అందరం పిలిచాలా, మా వాళ్ళుగానే ఉన్నారు, కమలాపురం, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు అందరూ ఉన్నారు, అందరు రావాలా అని అంటాను. అడ్డుకట్ట వేస్తాడు అనే ఉద్దేశంతో నన్ను పిలవకుండా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని నేను ఖండిస్తూ పెద్దలు బాలకొండ మామ గారికి చెప్పాను, మామ ఇది పద్ధతి కాదు, మీరు దాన్ని క్యాన్సిల్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీక్ లో మీరు ఆ సంఘం క్యాన్సిల్ చేయకపోతే నెక్స్ట్ వీక్ లో నేను గ్రామీణ వడ్డెర సంక్షేమ సంఘం నుంచి అన్ని మండలానికి పిలిపించి మీటింగ్ పెడతానని చెప్పినాను. అప్పుడు మామగారు సంజీవ్ బామర్ది ఆ విధంగా వద్దు, అందరినీ పిలుస్తాము, ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. లేకపోతే మన మండలాలను ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కడపలో ఉన్నటువంటి కొన్ని నగరాలు మాత్రమే 10 మంది కూడుకొని సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడము, మళ్ళీ ఒక సంవత్సరానికి సంఘాన్ని తీసేయడము, వాళ్ళే ఎన్నుకోవడము, వాళ్ళే పెట్టడం, ఇట్లా చేస్తున్నారు. అది పద్ధతి కాదు. అన్ని మండలం మేధావులు ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ మేధావులు లేరా? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడే వాళ్ళు లేరా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బుండే వాళ్ళు లేరా? ఏ విధమైన మేధావులు లేరు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ పిలుస్తాం, వాళ్ళ యొక్క సంప్రదిస్తాం. ఎవరు పెడితే బాగుంటది. నేను అధ్యక్షుడు కావాలనో, కులంలో సభ్యత్వం కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. నాకు ఇప్పుడు వీళ్ళందరూ అడిగినాక నాకు వద్దు. మనం కులం ఏకదాటిగా ఉండాలా, అందరం కష్టపడి ఒక స్టేజ్లోకి రావాలా. వచ్చినప్పుడే వాళ్ళ నాయకులు మనం గుర్తిస్తారు. వాళ్ళే పిలిచి మన దగ్గర సత్తా ఉంటే, నా దగ్గర డబ్బు 2 కోట్ల డబ్బు వాళ్ళే పిలిచి టికెట్ ఇస్తారు. మనం దాన్ని ఈ రోజు ఆలోచించే అవసరం లేదు. మనం కష్టపడి అందరము ఒక తాటి మీద నిలబడి అందరం ఉన్నప్పుడే మనకు ఒక కార్పొరేటర్ టికెట్ గానీ, ఒక సర్పంచ్ గానీ, ఒక ఎంపీపీ గానీ ఇస్తారు వాళ్ళే. అంటే మన యొక్క పేరులోనే ఆ యొక్క అంటే ఏమంటారంటే రక్తం ఉడుకుతుంది అంటే మన యొక్క నరాలు ఎట్లా జీవం ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అంటే ఆ యొక్క శక్తి ఎవరిచ్చినారంటే మనకు ఒడ్డెర కులంలోనేది. కానీ ఈ రోజు మనము ఈ యొక్క ఒడ్డెర కులం అనేది 10 మందికి చెప్పుకోలేటువంటి పరిస్థితులు తయారవుతుంది. ఎందుకు అయితే ఉందంటే నేను కళ్ళతో చూశాను. అంటే నేను దాదాపు మా నాన్నగారు చాలా పెద్ద సుబ్బయ్య ఒడ్డెర సంఘం కోసం వెంకటాద్రి టైంలో ఎంతో, అంటే ఇంట్లో అన్నం, అంటే నేను నిజంగా చెప్తాను, గుడ్డ మీద చేసుకొని ఇంట్లో అన్నం తినేదని లేకపోయినా సరే, కుటుంబ సంఘం ఎక్కడైనా సరే ఒక మీటింగ్ జరుగుతుందంటే 100 రూపాయలు ఖర్చు చేసి కనీసం 50 రూపాయలు డబ్బులు తీసుకొని పెట్టాలనేటువంటి ఆయన యొక్క ఆశయాన్ని ఎంతో తీసుకున్నా. అందుకని నాకు ఈ రోజు ఈ రోజు ఇక్కడికి రావాలా, కంపల్సరిగా నీ యొక్క వాణి వినిపించు అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. అయితే ముందుగా మన యొక్క కులం అనే దాని గురించి చెప్పుకోవాలనుకుంటే మన యొక్క పేర్లున్నది ఒడ్డెర జాతి, ఒడియ రాజులు, గజపతి రాజులు, సూర్యవంశ రాజులు, ఇట్లా మనం పెంచుకుంటే ఏదైనా సరే రాజుల లెక్కనే ఉంది. అంటే రాజుల లెక్క ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు మనము బానిస లెక్క బతుకుతాం. అవునా కాదా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఇందులో కూడా సామాజిక వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఉన్నారు. కానీ ఎవరైతే ఎక్కువ అంటే ఒక వ్యక్తికి చెయ్యి అందించే
తోడ్పాటు అందించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మన మీరు ఏ రాజకీయ పార్టీలోనే ఉండండి, మనము ఏ రాజకీయ పార్టీలో ఉన్నామో మనం అధికారంలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి కులపు వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసేదానికి ప్రయత్నించాలి. నా వరకైతే నేను రాజంపేటలో ఇందాక ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడ వాటర్ పెట్టింది, నేను 3 డీలర్షిప్లు ఇప్పించాను గత ప్రభుత్వ పీరియడ్లో. అలాగే 2 అంగన్వాడీ టీచర్లు ఇప్పించాను నా కులపోడికి, ఒక్కడిని ఇప్పించాను అన్నమాట. ఏం చేయాలి మీకు ఇంత పిచ్చి పిచ్చి పెట్టిందంటే, అయ్యా మా వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు, మా వాళ్ళు రికార్డు కానీ దుకాణాల పరిస్థితి మా వాళ్ళని రాళ్ళు కొడితే కానీ వాళ్ళు జీవనం సాగించలేదు అని రకరకాలుగా చెప్పించుకొని మన వాళ్ళకి అందరికీ కూడా న్యాయం నాకు చేతనైన న్యాయం చేశాను. అలాగే కర్నూలు జిల్లాలో నేను ఉదయం లేస్తానే ఒక పేపర్ చూశాను వల్లపు సరిత ఆమెకు 5 ఎకరాల భూ కబ్జా జరిగిందన్నమాట. జరిగితే వెంటనే నేను అక్కడ ఉన్నటువంటి పీట్ల శివశంకర్కి ఫోన్ చేసి వెంటనే అతను కూడా ఉద్యోగ సంఘంలో పనిచేస్తాడు. నేను ఎందుకంటే ఉద్యోగ సంఘంలో నేను రాష్ట్ర గౌరవ సలహాదారు, ఒడ్డర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు. సో నాకు ఉన్నటువంటి పరిచయాలతో ఇక్కడ వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా కలిసి ఆ పల్లెకు పోయి బనగానపల్లికి పోయి అక్కడ వాళ్ళు విచారిస్తే వాళ్ళు ఒళ్ళు పడిన వాళ్ళు పద్మశాలి వాళ్ళు. సో మన వాళ్ళు ఎంత క్విక్గా రియాక్ట్ అయ్యి ఆ ఎస్ఐకి చెప్పి వాళ్ళు పద్మశాలి వాళ్ళు అయినా కూడా వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా దేవల్లి రేవతి గారు అక్కడ అవమానం జరిగింది మాచర్ల దగ్గర పిడుగురాల దగ్గర క్వారీలో. వెంటనే మేము ఫోన్ చేసి మేమందరం కూడా కడప జిల్లా నుంచి బయలుదేరి వస్తాము అంటే మమ్మల్ని అన్నా మీరు రేపు రాండి వెల్లుండి రాండి అని చెప్పడం జరిగింది. మేమందరం కూడా సిద్ధమైనాము బయలుదేరడానికి. ఎందుకంటే ఆమెకు అవమానం జరిగింది. అక్కడ ఒడ్డలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో కొట్టించడం జరిగింది. మన వాళ్ళు కూడా హత్యగామి చెప్పారు. అదేవిధంగా బద్వేల్లో లాస్ట్ 2 years బ్యాక్ మన ఒడ్డలు బ్రహ్మంగారి మఠం దగ్గర మన వాళ్ళని 5 ఎకరాల పొలం గుంజేసుకొని అక్రమకాలు వాళ్ళందరికీ కూడా కొట్టి తరిమేస్తే మేమందరం కూడా పోయి అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తారు. ఈ విధంగా సంఘాలు ఉన్న వాళ్ళు వాళ్ళ చేతనైన పని చేస్తా ఉన్నారు. కానీ కొంతమంది ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో సంఘాలు అడ్డు పెట్టుకుని డబ్బులు గుంజుతా ఉన్నారు, డబ్బులు లాగేస్తూ ఉన్నారు. వీళ్ళు మన పేరు ఇది ఒక నాన్న అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది చెప్పేది. కాబట్టి ఈరోజు ఈ నూతన కమిటీకి ఎన్నుకునేదానికి మీ అందరూ అభిప్రాయాలు తెలుసుకునేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమం. గతంలో గత 5 సంవత్సరాల ముందు నారాయణ గారు ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పుడు మా పెద్దలందరూ గత 2-3 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు తప్పలేదు. నెలసరి నెలవారీ మీటింగ్లు తెలియజేయలేదు. మండల కమిటీలో పోయి మండలాల్లో పోయి ఏదో ఒక కార్యక్రమం చేసి ఏమి ఎట్లా మన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఏంటి ఏమనేది ఎవరు కూడా పునరుద్ధరించలేదు. కానీ ఇక్కడి నుంచి అయినా సమావేశం చేస్తాం, బలోపేతం చేస్తానికి పురుషం కానీ సామాజిక వర్గాన్ని అనే ఉద్దేశంతో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసేదాని కోసం గత 10 సంవత్సరాలుగా అనుభవజ్ఞుడైన జిల్లాలో పనిచేసిన వ్యక్తి నారాయణ గారు అధ్యక్షులు తీరేస్తామని మా అందరి యొక్క అభిప్రాయం. మీ యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ యొక్క అందరి అభిమానం అసద్భావాలతో తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరి అభిమానంతో మీ యొక్క ఆలోచనతో మీ అభిప్రాయం తెలియజేసి ఇతనే మేము ఈ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని మీ అందరి యొక్క సలహా తీసుకునేదానికి వచ్చి ఈ కార్యక్రమం చేశాం. ఏమన్నా ఉంటే తెలియజేయండి. దానికి ఈరోజే దాన్ని కమిటీని ఏర్పాటు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చెప్పారు, దాంతోపాటు ముఖ్యంగా సీనియర్లు మనకి పాలకొండయ్య గారు కూడా చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత మళ్ళీ పాయింట్ చేయడం అన్నది ధర్మం కాదు, పద్ధతి కాదు. వాళ్ళని పెద్దల్ని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది, దయచేసి
ఎవరు ఏదైనా చెప్పినా వాళ్ళ యొక్క విన్నపాన్ని, వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మనం అందరం ఏకీభవించాలి. ఏకీభవించినప్పుడే ఈ సంఘం అన్నది ముందుకెళ్తుంది. ముఖ్యంగా తప్పు చేసి తప్పించుకోలేడు ఎవడు. నేను తప్పు చేస్తే మరుసటి రోజే నన్ను మెడపట్టి పట్టుకొని నిలదీస్తారు. ఇలాంటి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి ఎంతసేపు తప్పు చేసి, ఈ క్రికెట్ ఎంతసేపు పట్టుకుంటావు? ఒక రోజు పట్టుకుంటావా, గంట పట్టుకుంటావా, 2 గంటలు పట్టుకుంటావా? ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సిందే కదా. అలాగా తప్పు చేసినటువంటి వాడిని ప్రతి ఒక్కరు ఎవరైనా నిలదీస్తారు. ఇప్పుడు ఆయన నేను బాగా చేస్తానని చెప్తున్నప్పుడు, ఇంతమంది కూడా నారాయణకు అవకాశం ఇద్దామని చెప్తున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని పాయింట్ అవుట్ చేయడం ధర్మం కాదు. వాళ్ళందరికీ పెద్దలకి గౌరవించి ఆయనకి 1 ఇయర్ పీరియడ్ మనము 1 ఇయర్ మన యొక్క పనితీరుని ఏం చేశాడు, మనం ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాడు, కులానికి ఏం మేలు చేశాడు అనేది మనం ఖచ్చితంగా పాయింట్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ పాయింట్ అవుట్ చేయాల్సిందే, చేస్తాం. దాంతోపాటు క్రమశిక్షణ సభ్యులు ఉంటారు. ఆ క్రమశిక్షణ సంఘ సభ్యులు కూడా ప్రతిరోజు వాచ్ చేస్తారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆ రోజు నిలదీసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక గురుతర బాధ్యతని ఆయనకి అప్పగించినప్పుడు దాదాపు మనం అద్దం చూస్తే మన ఫేస్ కనపడుతుంది. అదేవిధంగా నారాయణ చూస్తే, లేదంటే ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో ఆ అధ్యక్షుడిని చూస్తే ఆ కుల సంఘం యొక్క మొత్తం పనితీరు కనపడుతుంది. అలాంటి ఈ కుల సంఘం యొక్క ఎలా ఉంటుంది అన్నది ఆ అధ్యక్షుడిని పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఆయనకు అప్పగిస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ అలాంటి బాధ్యతను ఖచ్చితంగా ఆయన కొనసాగిస్తాడు అనే నమ్మకం మాకు ఉంది. మీరు కూడా పెద్దల యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించద్దండి. దీంతో పాటు ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం డెఫినెట్గా ఉంటుంది, ఉద్యోగ సంఘం ఉంటుంది, యువత సంఘం ఉంటుంది, మహిళా సంఘం ఉంటుంది. దాంతోపాటు మన పాల్గొండయ్య గారు చెప్పినట్టు ఇక్కడ వడ్డే ఓపెనర్కు సంబంధించిన విగ్రహ ప్రతిష్ట త్వరలో చేయాలనుకుంటున్నాం. ఆ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఆల్రెడీ ఎక్కడ పెట్టాలా అనుకున్నటువంటి స్థలం కూడా ఫైనలైజ్ అయిపోయింది. త్వరలో ఆయన విగ్రహాన్ని స్థాపించడానికి కూడా అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నాం. ఆల్రెడీ జీవో కూడా రిలీజ్ అయింది. అంతా నిర్ణయం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాం, మీ అందరితో డిస్కస్ చేస్తాం. ఆయన ఎటువంటి పరిస్థితులు మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీరందరూ ఈ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నా పేరు ప్రశాంత్ కుమార్, నాది పులివెందుల. ఈ కమిటీలు ఏ విధంగా చేస్తే మన జిల్లా కమిటీ సక్సెస్ అవుతా అనేది నా చిన్న సలహా చెప్తాను. మీకు అందరికీ నచ్చితే ఆమోదించండి, లేదంటే తెచ్చేయండి. ఫస్ట్ జిల్లా అధ్యక్షుని డిస్టిక్లో ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో అయితే మెజారిటీ వడ్డర్లు ఉంటారో ఆ మెజారిటీ ఉన్న వడ్డర్లు ఉన్న నియోజకవర్గాల్లో వైస్ ప్రెసిడెంట్ను ఇవ్వాలి. రెండో పాయింట్ వచ్చేసి మండలానికి ఒక పోస్ట్ ఇస్తాను. మండలానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా నియమించాలి. ప్రతి మండలం నుంచి ఒకటి తీసుకోవాలి కార్యవర్గ సభ్యులు. ఏదైతే కార్యదర్శి అనే వ్యక్తి ఉంటాడో ఆయన కడప జిల్లాలో ఉంటే, ఎందుకంటే ప్రెసిడెంట్ కార్యదర్శి అనే వాళ్ళు ఇక్కడే ఉండి లోకల్ అందుబాటులో ఉంటే ఏదైనా మన కమ్యూనిటీకి సంబంధించి వచ్చే వాళ్ళు ఉంటే ఇబ్బంది లేకుండా అవుతుంది. తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు మండలానికి ఒక అవగాహన సదస్సు పెట్టి మన కమ్యూనిటీ గురించి అవగాహన ఆ మండల నాయకులకు ప్లస్ మండలంలో గ్రామస్థాయి నాయకులకు తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఈ జిల్లా కమిటీ యొక్క ఆవశ్యకత, దీని పనితీరు అనేది తెలుస్తుంది. ఇంకోటి, మనం ఈ కమిటీలు మనం చేసే కార్యక్రమాలు వీళ్ళంతా రావాలంటే జిల్లాకు రావాలంటే మన ఏదైనా కార్యక్రమం వచ్చి 30 మండలాల నుంచి అందరూ వస్తారు. వచ్చేప్పుడు ఆ మండలానికి సంబంధించి 4 పరిచయస్తులు కార్యవర్గ సభ్యులు ఉంటారు. కాబట్టి 4 తెలిసిన ఆ మండలానికి అంతా తెలుస్తారు ఈ రకమైన కార్యక్రమం. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం జిల్లా స్థాయిలో విస్తరింపడానికి కృషి అవుతుందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.